నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ దేశంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలంటే ఓకే, కానీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఇక్కడ బ్రిటిష్ పాలననే తలపిస్తున్నాయి. మన దేశాన్ని నడిపించే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక చోట ఉండి పనిచేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలన్నీ ఉన్నా ఒక్కొక్కటి ఒక్కో చోట ఉండేవి. ఎవరైనా ఒక అధికారి ఫైల్ను మూవ్ చేయాలంటే ఆ ఫైల్ వివిధ మంత్రిత్వ శాఖలకు వెళ్ళాలి. అంటే ఢిల్లీలో ఒక్కో చోట ఉన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాలి. దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఈ ఫైళ్లను మూవ్ చేయడానికో లేక ఇతరత్ర పనుల నిమిత్తమో ఈ కార్యాలయాల చుట్టూ వారి విలువైన సమయం ట్రావెలింగ్కే వెచ్చించాల్సి వచ్చేది. అంతేకాదు, వారికి సంబంధించిన ట్రావెలింగ్ ఖర్చులు, ఆయా కార్యాలయాల అద్దె చెల్లింపులకే ఏడాదికి 1,500 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వచ్చేది. ఇదంతా జస్ట్ ఆ కార్యాలయాన్ని ఒకే చోట ఉండకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీటన్నిటినీ ఒకే చోటకు చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో నుంచి బయటకు వచ్చిందే సేవా తీర్. ప్రధాని మోదీ తాజాగా సేవా తీర్ను ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం చిరునామా మారిపోయింది. అంతేకాకుండా 11 కీలక శాఖలను కూడా వెంటనే మార్చేశారు. కేబినెట్ సెక్రటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్ 1-2లలోకి తరలిస్తున్నారు. వాటిని సేవా తీర్దుకు తరలించారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలు ఈ కార్యాలయానికి తరలనున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన అనుసంధాన లోపానికి తెరపడింది. ఎవరైనా అధికారి ఒక ఫైల్ను మూవ్ చేయాలంటే నగరమంతా తిరగాల్సిన అవసరం లేదు. ఒకే చోట ఉండి పని చేసుకోవచ్చు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది, టైం వేస్ట్ కాకుండా పని పూర్తవుతుంది. అంతేకాదు, కేంద్ర మంత్రులంతా ఒకే చోట ఉండి పనిచేయటానికి వీలవుతుంది. అప్పుడు ప్రభుత్వ పనులు కూడా చకచకా పూర్తవుతాయి. వీటిని బట్టి చూసుకుంటే బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన ఆనవాళ్లను ఒక్కొక్కటిగా ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి ఒక్కటే కాదు, మోదీ ప్రభుత్వం వచ్చాక అనేక చారిత్రక ఆనవాళ్లను మార్చేశారు. ఎక్కడో ఎందుకు, మన దేశ నేవీకి సంబంధించిన పతాకంలోనూ గతంలో బ్రిటన్కు చెందిన క్రాస్ ఉండేది. 2022 దాకా ప్రభుత్వాలు దీన్ని మార్చలేదు. మన దేశ నేవీ మనం తయారు చేసుకున్న ఆర్మీ అయినా కూడా జెండాలో మాత్రం వలస పాలనకు సంబంధించిన చిహ్నాలు ఉండేవి. దీన్ని గుర్తించిన మోదీ ఆ పతాకంలో కొన్ని మార్పులు చేశారు. అందులో ఛత్రపతి శివాజీ మహారాజు రాజముద్రను పొందుపరిచారు. ఏకంగా దేశ పార్లమెంట్లో భద్రత కల్పించే ఆర్మీ దళాలకు కనీస వసతులు కూడా ఒకప్పుడు ఉండేవి కావు. బ్రిటిష్ కాలంలో పార్లమెంటు పరిధిలో గుర్రపు బగ్గీలు, వాటికి కొన్ని గుడిసెల్లాంటి నిర్మాణాలు ఉండేది. అయితే అందులో వసతులేమీ ఉండేవి కావు. అయినా కూడా స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల వరకు సైన్యం అందులో నుంచే కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం వీటిని గుర్తించి పూర్తిగా తొలగించేశారు. ఆ స్థానంలో ఆర్మీ సదుపాయాల కోసం నూతన నిర్మాణాలు చేపట్టారు. నిజానికి ఈ సమస్య వచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ నుంచే అని చెప్పుకోవచ్చు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత తొలిసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వలసవాద పాలనను అలాగే కొనసాగిస్తూ వచ్చింది. వాటి ఆనవాళ్లను ఎక్కడా చెరిపేయలేదు. తర్వాత ఈ దేశ ప్రజల్లో ఒక ఆత్మ న్యూన్యతా భావాన్ని క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం వాటన్నిటినీ సమూలంగా మార్చేస్తుంది. నయా భారత్ అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.